ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎంత అద్భుతమైన మాటని కీర్తనాకారుడు చెప్తున్నాడో కదా. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. నిజంగా ఆ విషయం తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అందుకే జనులు కాలినడకచే దాటారనుంది. మరి సహోదరి సహోదరుడా, నీ దేవుడు గొప్పవాడని ఈరోజు నీకు తెలుస్తుందా? ఆయన ఆశ్చర్యకరుడని నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడని గ్రహిస్తున్నావా? అలనాడు ఇశ్రాయేలీయులకు చేసిన దేవుడు ఈరోజు నీకు కూడా చేయగల సమర్థుడు. సముద్రం నిండిన భూమిగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని నువ్వు నమ్మగలగాలి. ఆయన నీకు ప్రతి విషయంలోనూ కూడా సహాయము చేయగల సమర్థుడని నీవు విశ్వాసంతో ముందుకు వెళ్ళు. సముద్రమును పాయలుగా చేసి జనులను మరి ఎండిన భూమిలో నడిపించిన దేవుడు మరి ఎండిన భూమి లాంటి నీ జీవితంలో కూడా వర్షంగా ఆయన వస్తాడు. చక్కగా నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కరిస్తాడు. ఏ సమస్యను బట్టి కుంగిపోయి ఉన్నావో, ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావో, ఎండిన భూమిగా నేను మారిపోయాను అనుకుంటున్నావేమో, ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. అక్కడ ఇశ్రాయేలీయులకి అద్భుతం చేసిన దేవుడు నీకు కూడా చేయగల సమర్థుడు. నీ పట్ల ఆయన ఆశ్చర్యకార్యం జరిగించినప్పుడు ఏమవుతుందంటే అనేకులు ప్రభు యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా తెలుసుకుంటారు. అనేకులు ఆయన రక్షకుడని గుర్తెరుగుతారు. అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించబడతారు. కాబట్టి నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యంని బట్టి అనేకులు ఆ ఆశ్చర్యకరుణ్ణి నమ్మి రక్షణలో ప్రవేశిస్తారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలని కోరుకో. నువ్వు ప్రభువు మీద ఆధారపడితే నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. అలనాడు ఇశ్రాయేలీయుల్ని సముద్రమును మరి ఎండిన భూమిగా చేసి మరి కాలినడకచే నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. ఆమేన్.